అందరికీ నమస్కారం. నా పేరు సమీరజ. నేను ఈ జాతకం ద్వారా టీచర్ ఉద్యోగం ఎలా వచ్చింది అనేది చెప్తున్నాను. ఇది మేష లగ్నానికి సంబంధించినటువంటి జాతకం. మేష లగ్నానికి ఉద్యోగకారకుడు శనిగ్రహం అవుతోంది. అయితే ఈ జాతకానికి సంబంధించిన వ్యక్తికి శని మహాదశలో కానీ లేదా శని యొక్క అంతర్దశలో కానీ ఉద్యోగం రావడం అనేది జరగలేదు. ఈ లగ్నానికి ఉద్యోగకారకుడైనటువంటి శనిగ్రహం రాజ్యస్థానంలో తన యొక్క స్వక్షేత్రమైనటువంటి మకర రాశిలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ శని యొక్క స్థితి ఇక్కడ బానే ఉంది అని అనిపిస్తున్నా ఈ శని ఈ లగ్నానికి లగ్నాధిపతి అలాగే అష్టమాధిపతి అయినటువంటి కుజుడి నక్షత్రమైన ధనిష్టలో ఉండడం చేత యోగభంగం స్వల్పంగా అయ్యింది. అలాగే ఈ శని కుజుల యొక్క శత్రుత్వం మూలాన కూడా యోగం పూర్తిగా సడలింది అని చెప్పుకోవాలి. కాబట్టి ఉద్యోగం ఇవ్వడం అనేది ఈ శనిగ్రహం ద్వారా సాధ్యపడే అవకాశాలు ఇక్కడ చాలా తక్కువైపోయాయి. ఎందుకంటే ఈ శనిగ్రహం కుజుడి యొక్క నక్షత్రమైన ధనిష్టలో ఉండడం చేత. కాబట్టి ఇక వేరే గ్రహం ఏమన్నా దీన్ని సర్దుబాటు చేస్తోందా అనేటువంటిది పరిశీలిస్తే ఈ శని యొక్క నక్షత్రమైన ఉత్తరాభాద్రలో గురుడు మీన రాశిలో ఉండడం జరిగింది. ఈ గురుడు శని నక్షత్రమైన ఉత్తరాభాద్రలో ఉండడం చేత ఈ శనికి అధ్యాపక వృత్తితో ఎటువంటి సంబంధం లేకపోయినా అది గురుడి యొక్క వృత్తి కాబట్టి గురుడి లక్షణమైనటువంటి టీచర్ ఉద్యోగం రావడం జరిగింది. అలాగే ఈ రాజ్యాధిపతి యొక్క నక్షత్రంలో గురుడు ఉండడం వల్ల ఈ శని యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి దోషం స్వల్పంగా తగ్గి ఉద్యోగం రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ గురు మహాదశలోని గురుని యొక్క అంతర్దశలోనే ఉద్యోగం రావడం అనేది జరిగింది. అనగా మొత్తం ఉద్యోగం ఇచ్చేటువంటి భారాన్ని అంతా ఈ గురుగ్రహం స్వీకరించి ఇక ఈ శని మహాదశలో కానీ శని అంతర్దశలో కానీ రాకుండా మొత్తం అంతా ఈ గురుడి మహాదశలో గురుడి అంతర్దశ ఎందే ఉద్యోగం రావడం అనేది జరిగింది. అనగా మొత్తం పని ఈ గురుడే చేశాడు అని అర్థం. అలాగే ఏదైనా సరే ఆ టీచర్ ఉద్యోగం అనేది ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగానికి ముఖ్యంగా చూసుకోవాల్సినది ఈ రవిగ్రహం. మరి రవిగ్రహమేమో ఈ లగ్నంలో 8వ స్థానం అష్టమ స్థానంలో ఉంది. అష్టమ స్థానం అంటే అది పాపస్థానం. అలాగే ఏదన్నా పనిని నష్టపోవడాన్ని లేదా పని యొక్క నాశనాన్ని చెప్పేది ఈ జాతకంలోని ఈ అష్టమ స్థానం. ఈ అష్టమ స్థానంలో ఈ రవి ఉండడం వల్ల సాధారణంగా పైకి ఏమనిపిస్తుంది అంటే జాతకం చూసి ప్రభుత్వ ఉద్యోగం రావడం అనేది కష్టం అని అనిపిస్తుంది. కానీ ఈ రవిని ఈ గురుగ్రహం 9వ స్థానంతో చూడడం చేత ఈ రవి యొక్క దోషం సగభాగం తగ్గిందని చెప్పుకోవాలి. అలాగే ఈ రవి ఈ శని యొక్క నక్షత్రంలో ఉండడం ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. ఈ రవి శని యొక్క నక్షత్రంలో ఉండడం చేత ఉద్యోగం అనేది ఈ రవికి సంబంధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం రావడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ యొక్క రవి దోషాన్ని కూడా ఈ గురుడే తగ్గించడం వల్ల ఈ గురుడు ఒక్కడే ప్రముఖంగా ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి గ్రహం అవ్వడం జరిగింది. అనగా ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధిపత్యం లేకపోయినా సరే ఈ గురుగ్రహం ఈ రాజ్యాధిపతి చేసేటువంటి పనిని చేసింది.
అలా ఈ విధంగా జాతకంలో ఈ అధిపతి బట్టే ఆ అధిపతి మహాదశలోనో లేకపోతే ఆ అధిపతి అంతర్దశలోనే ఉద్యోగం వస్తుంది అని అనుకోవడం బట్టి చూస్తే సరైన టైం ఈ టైంలో వస్తుంది లేదా ఆ టైంలో వస్తుందని చెప్పడం అనేది కష్టమవుతుంది. ఎందుకంటే ఆ గ్రహం చేయకుండా మిగిలిన గ్రహాలు తో ఉన్న రిలేషన్ బట్టి వేరే గ్రహాలు చేయొచ్చు. కాబట్టి చాలా లోతుగా పరిశీలించి, అంటే పైన చూడకుండా చాలా లోతుగా పరిశీలిస్తే సరిగ్గా ఈ టైంలో వస్తుంది ఉద్యోగం లేకపోతే ఆ టైం లేదా ఈ ఇయర్ అని సరిగ్గా స్పష్టంగా చెప్పడం అనేది సాధ్యం కావాలంటే ఆ గ్రహం ఒక్కటే చేయగలదా లేక మరేమన్నా గ్రహం దీనికంటే ఎక్కువ అవకాశాలు సంపాదించిందా, ఏదైనా అది ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశాలు మిగిలిన గ్రహాలు ఏమన్నా సంపాదించాయా అనేటువంటి ఇలా ఇన్ని రకాలుగా పరిశీలిస్తే టైమింగ్ జాతకంలో టైమింగ్ ఇప్పుడు అప్పుడు అని చెప్పడం అనేది కరెక్ట్గా సాధ్యపడుతుంది.